అదేంటో గానీ విజయ్ దేవరకొండ టైం ఈ మధ్య అస్సలు బాలేదు. చేసిన సినిమాలు బాగా ఆడట్లేదు. చేస్తున్న సినిమాలేమో అనుకున్న టైంకు రావట్లేదు. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి సినిమాలు డిజాస్టర్ అయినప్పుడు కూడా విజయ్ కెరియర్ పెద్దగా ఎఫెక్ట్ కాలేదు. కానీ భారీ అంచనాల మధ్య వచ్చిన లైగర్ ఫ్లాప్ తో విజయ్ దేవరకొండ కెరియర్ ఒక్కసారిగా తలకిందులైంది. అయినా కూడా ఆ తర్వాత వచ్చిన ఖుషి సినిమా మంచి కలెక్షన్ సాధించింది. ఈ సినిమా బిజినెస్ 60 కోట్లకు వరకు జరిగింది. కానీ వచ్చిన కలెక్షన్స్ మాత్రం 45 కోట్లు. అప్పటికి విజయ్ ఉన్న ఫామ్ తో పోలిస్తే ఇవి చాలా అద్భుతమైన కలెక్షన్స్ కింద లెక్క. అంటే విజయ్ దేవరకొండ నుంచి మంచి సినిమా వస్తే చూడడానికి ప్రేక్షకులు ఇంకా రెడీగా ఉన్నారు అని నిరూపించిన సినిమా ఖుషి. కానీ దాని తర్వాత ఆయన నుంచి వచ్చిన కళాఖండం ఫ్యామిలీ స్టార్. గీత గోవిందం లాంటి మర్చిపోని బ్లాక్ బస్టర్ ఇచ్చిన పరశురాం ఫ్యామిలీ స్టార్ తో త్వరగా మర్చిపోయే ఒక రాడ్ సినిమా కూడా ఇచ్చాడు. ఈ సినిమాకు కనీసం ఓపెనింగ్స్ కూడా రాలేదు. మొత్తం కలిపితే 10 కోట్లు కూడా వసూలు చేయలేకపోయింది ఫ్యామిలీ స్టార్. దీని తర్వాత విజయ్ కెరియర్ ఒక్కసారిగా డైలమాలో పడిపోయింది. ప్రస్తుతం గౌతమ్ తిరునూరి దర్శకత్వంలో కింగ్డమ్ సినిమా చేస్తున్నాడు విజయ్. అప్పుడెప్పుడో మే 30న సినిమాలు విడుదల చేస్తామని చెప్పారు. కానీ దేశంలో పరిస్థితులు బాలేవు అని చెప్పి జూలై 4న వస్తామని చెప్పారు. నిజానికి మే 30 నుంచి వాయిదా వేస్తున్నప్పుడు ఈ సినిమా రెడీగా ఉంది. కాకపోతే ఇప్పుడు ఇండియన్ పాకిస్తాన్ మధ్య జరిగిన వార్ కారణంగా పరిస్థితులు బాగా లేవు అనే కారణం చూపించారు. ఇప్పుడేమో జూలై 4 నుంచి సినిమాను వాయిదా వేస్తూ దీని మీద ఇంకా టీం వర్క్ చేస్తుంది అని ట్వీట్ చేశాడు నాగవంశీ. అప్పుడు రెడీ ఉన్న సినిమాపై 2 నెలల తర్వాత మళ్ళీ ఎలా వర్క్ చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో నిర్మాతను ఒక రేంజ్ లో ఆడుకుంటున్నారు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్. ఎప్పుడో విడుదల చేస్తామని చెప్పిన సినిమాను ఇంకా ఎందుకు రిలీజ్ చేయట్లేదు అంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా దీని మీద ఒక ట్వీట్ చేశాడు నాగవంశీ. నేను దేని గురించి మాట్లాడినా కూడా కింగ్డమ్ అప్డేట్ కావాలి అంటూ నన్ను ఆడుకుంటారని తెలుసు. మీకు ఒక ప్రామిస్ చేస్తున్నా, ఈ సినిమా ఎప్పుడు వచ్చినా కూడా ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతుంది. అంచనాలు మా ఏమాత్రం తప్పినా కూడా మీరు నన్ను అదే రేంజ్ లో వేసుకుంటారని తెలుసు. అయినా కూడా సినిమా చూసి నమ్మకంగా చెప్తున్నాను, ఇది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అంటూ ట్వీట్ చేశాడు ఈ నిర్మాత. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ తో పాటు టీజర్ అనౌన్స్మెంట్ కూడా చేస్తామని చెప్పాడు. ఈ లెక్కన ఇప్పట్లో కింగ్డమ్ సినిమా రానట్లే జూలై 25న విడుదల చేస్తారు అనే సమాచారం వస్తుంది. కానీ దాని ముందు రోజు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా వస్తుంది. పోయి పవన్ సినిమాకు పోటీగా తన సినిమాను నాగవంశీ విడుదల చేస్తాడు అనుకోవడం అవివేకమే. కావాలంటే రేస్ నుంచి తప్పుకుంటాడు కానీ పవన్ కళ్యాణ్ కు ఎదురు మాత్రం వెళ్లడు ఈ నిర్మాత. ఎలా చూసుకున్నా కూడా విజయ్ దేవరకొండ అభిమానులకు ఇంకా కొన్ని నెలల పాటు ఎదురు చూపులు తప్పవు. ప్రస్తుతం రాహుల్ సంకీర్తన్ దర్శకత్వంలో ఒక పీరియడ్ సినిమా చేస్తున్నాడు విజయ్. దీనికోసం పూర్తిగా గెటప్ మార్చేశాడు. అలాగే దీని తర్వాత దిల్ రాజు నిర్మాణంలో రవికిరణ్ కోన దర్శకత్వంలో రౌడీ జనార్దన్ సినిమా మొదలు కానుంది. వీటి మీద విజయ్ దేవరకొండ కెరియర్ ఆధారపడి ఉంది ఇప్పుడు.